ట్రాన్స్జెండర్ మాధురి సంచలన ఆరోపణలు చేశారు అఘోరి అలియాస్ శ్రీనివాస్ మీద. అయితే శ్రీనివాస్ ట్రాన్స్జెండరే కాదని తేల్చి చెప్పారు. గతంలో కూడా గ్రామంలో మహిళలతో తప్పుగా ప్రవర్తించినందుకు గాను శ్రీనివాస్ ని గాయపరిచారు గ్రామస్తులంతా. అప్పుడు ట్రాన్స్జెండర్స్ దగ్గరికి వచ్చాడు సహాయం కోసం అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఇక ఇది ఎక్కడా కూడా వెల్లడించలేదు, కానీ తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు చెప్పాల్సి వస్తుందంటూ కూడా శ్రీనివాస్ గురించి నిజాలు ప్రతి ఒక్కరికి తెలియాలనే కారణంగానే చెప్తున్నానంటూ కూడా ఆమె ఆరోపించారు. మార్నింగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అఘోరిపై సంచలన ఆరోపణలు చేశారు ట్రాన్స్జెండర్ మాధురి. గతంలో కూడా అఘోరి అలియాస్ శ్రీనివాస్ మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించారంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఇక ఆ కారణంగానే శ్రీనివాస్ ప్రైవేట్ పార్ట్ మీద కూడా గ్రామస్తులు కాల్చారని కూడా మాధురి ఆరోపణలు చేశారు. ప్రైవేట్ పార్ట్ డ్యామేజ్ అవడంతోనే తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు శ్రీనివాస్ అని కూడా ఆమె వెల్లడించారు. ఇక దీనిపై ట్రాన్స్జెండర్లు సంప్రదించాడు. అప్పట్లో వారి సలహాలతోనే సర్జరీ కూడా చేసుకున్నాడు అఘోరి అలియాస్ శ్రీనివాస్ అని ట్రాన్స్జెండర్ మాధురి ఆరోపణలు చేశారు. ఇక అఘోరి పుట్టుకతో ట్రాన్స్జెండర్ కాదని కూడా మాధురి చెప్పుకొచ్చారు. అసలు శ్రీనివాస్ కామానికి హద్దు లేదా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడు తప్పకుండా అఘోరి అలియాస్ శ్రీనివాస్ ని శిక్షిస్తాడంటూ కూడా మాధురి ఈ రకంగా కూడా ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఇక గత వారం రోజుల నుంచి కూడా అఘోరి అలియాస్ శ్రీనివాస్ గురించి రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే మరోసారి ట్రాన్స్జెండర్ అయినటువంటి మాధురి సంచలన ఆరోపణలు చేశారు. పుట్టుకతో అఘోరి అలియాస్ శ్రీనివాస్ ట్రాన్స్జెండర్ కాదని, ఒకప్పుడు గ్రామస్తులతో అసభ్యకరంగా ప్రవర్తించాడు, అందుకే గ్రామస్తులందరూ కూడా తనని బహిష్కరించారంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. అయితే అసలు మాధురి ఏమన్నారో ఇప్పుడు ఒకసారి మనం బిగ్ టీవీ లైవ్ లో చూద్దాం. నేను ఒకటి మీకు విషయం చెప్పబోతున్నాను. నేను ఎక్కడ చెప్పలేదు, ఈ మాట మీకు రివీల్ చేసేస్తున్నా. మీడియాలో కూడా ఎక్కడ రివీల్ చేయలేదు. సో శ్రీనివాస్ వ్యక్తి సర్జరీ కాకముందు ఏం జరిగిందంటే, ఏదో ఒక గ్రామంలో వాడు ఆడవాళ్ళకి ఏదో చేశాడో మళ్ళీ సంథింగ్ ఏదో నాకు ఐ డోంట్ నో, కానీ అక్కడ తప్పు చేశాడని చెట్టు కట్టేసి అక్కడ గ్రామ ప్రజలు ఒక త్రిశూల్ లాంటిది కాల్చి వానికి పురుషాంగం మీద కాల్చడం జరిగింది. అది కొంచెం డ్యామేజ్ అయిపోయింది. సో వానికి ఇంకా డ్యామేజ్ అయిపోయిన తర్వాత కడుపు ఉబ్బిపోయి పాస్ రాక ఏం చేయక కొంతమంది సహాయాలు తీసుకొని వాడు ఇందుకుపై ట్రాన్స్జెండర్ సర్జరీ చేసుకున్నాడు. చూడండి ఎక్కడ పోతుంది సమాజం. వాడు పుట్టొక్క ట్రాన్స్జెండరా, మధ్యలో వచ్చి జనాలను మాయ మాటలు చేస్తూ ఇలా చేస్తున్నాడు. వాని కామంకి హద్దు పద్దు లేదా, ఇంతకు అనిపిస్తావు, రక్తం కక్కుని సస్తావు. నేను చెప్తున్నా, ఆ దేవుడే గాని ఉంటే నీకు శిక్ష పడుతుంది, నేను చూస్తా ఉంటా. నేను ఒకటి మీకు విషయం చెప్పబోతున్నాను. నేను ఎక్కడ చెప్పలేదు, ఈ మాట మీకు రివీల్ చేసేస్తున్నా. మీడియాలో కూడా ఎక్కడ రివీల్ చేయలేదు. సో శ్రీనివాస్ వ్యక్తి సర్జరీ కాకముందు ఏం జరిగిందంటే, ఏదో ఒక గ్రామంలో వాడు ఆడవాళ్ళకి ఏదో చేశాడో మళ్ళీ సంథింగ్ ఏదో నాకు ఐ డోంట్ నో, కానీ అక్కడ తప్పు చేశాడని చెట్టు కట్టేసి అక్కడ గ్రామ ప్రజలు ఒక త్రిశూల్ లాంటిది కాల్చి వానికి పురుషాంగం మీద కాల్చడం జరిగింది. అది కొంచెం డ్యామేజ్ అయిపోయింది. సో వానికి ఇంకా డ్యామేజ్ అయిపోయిన తర్వాత కడుపు ఉబ్బిపోయి పాస్ రాక ఏం చేయక కొంతమంది సహాయాలు తీసుకొని వాడు ఇందుకుపై ట్రాన్స్జెండర్ సర్జరీ చేసుకున్నాడు. చూడండి ఎక్కడ పోతుంది సమాజం. వాడు పుట్టొక్క ట్రాన్స్జెండరా, మధ్యలో వచ్చి జనాలను మాయ మాటలు చేస్తూ ఇలా చేస్తున్నాడు. వాని కామంకి హద్దు పద్దు లేదా, ఇంతకు అనిపిస్తావు, రక్తం కక్కుని సస్తావు. నేను చెప్తున్నా, ఆ దేవుడే గాని ఉంటే నీకు శిక్ష పడుతుంది, నేను చూస్తా ఉంటా. అందరికీ నమస్తే అండి. మనం కొద్ది రోజుల నుంచి చూస్తూనే ఉన్నాము, అఘోరి అని ముసుగేసుకొని జనాలని మాయ మాటలు చెప్తూ నమ్మిస్తూ, నేను అది ఇది అని ఏది తను చెప్పిన దాంట్లో ఏదో ఒక క్లారిటీ కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ ఇవ్వకుండా నేను అఘోరాని అది ఇది అనడము, ఆ జనాలు అప్పుడు నేను కూడా చెప్పాను నమ్మకండి అని చెప్పాను, కానీ జనాలు నమ్మే స్థితిలో లేరు. ఎందుకంటే అఘోర ఇవాల్టి రోజు ప్రతి ఒక్కరు కింద కామెంట్స్ లో చూసుకుంటే అఘోరని చాలా అంటే
కామెంట్స్ పెడుతున్నారు ఎందుకు ఇలా అలా అని. సో నిజంగా ఒక ట్రాన్స్జెండర్ పరువు తీస్తున్నాడు ఇట్లా అఘోర వేషం వేసుకొని, అలాగే ఒక అఘోర వేషం వేసుకొని అఘోర పరువు తీస్తున్నారు, నాగసాధులు పరువు తీస్తున్నారు, ప్రతి ఒక్క కమ్యూనిటీ పరువు తీస్తున్నారు, ముఖ్యంగా హిందూ పేరు అడ్డం పెట్టుకొని హిందూ పరువు తీస్తున్నారు. ఆ రోజు ఎక్కడ వెళ్ళారండి? ఆ రోజు మీడియా ముందర మాధురి ఇట్లా చిట్టికేసి మరీ నాతో ఛాలెంజ్ చేశారు కదా, ఆడపిల్ల నేను ఆడపిల్ల నా దగ్గర ప్రూఫ్ ఉంది, అది ఇది ఉంది అన్నారు కదా. మళ్ళీ ఈరోజు తను ట్రాన్స్ అని తెలుసు, శ్రీనివాస్ అని తెలుసు, తను ఏమేమి అని అన్ని తెలుసు. మళ్ళీ ఈరోజు ఎవరు వచ్చి మాట్లాడట్లేదు, ఏం నోర్లు పడిపోయాయి కొంతమంది. ఆ రోజు అఘోరా అన్నారు, ఈ రోజు ఎక్కడ పోయినా నోర్లన్నీ సనాతన ధర్మం పేరు అడ్డం పెట్టుకొని ఇదా నువ్వు చేసేది? శ్రీనివాసుగా నువ్వు ఎంతమంది అమ్మాయిలని మోసం చేసినా మేము క్షమించను, ఊరికనే ఉండేది లేదు. నువ్వు ఎక్కడున్నా కానీ నీకు శిక్ష పడాలి.